వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి మహిళా రెస్ట్ రూమ్ని టార్గెట్ చేసి వారు లోపలికి వెళ్తున్నప్పుడు వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు. ఎస్, పైగా ఆ వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అతని పేరు స్వప్నిల్ నగేష్ మాలిగా. సో ఇతను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఒకరోజు ఏమైందంటే, ఒక మహిళ జూన్ 30వ తారీఖు అనుకుంటా రెస్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆమె రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు నార్మల్గా డోర్ వైపు చూసినప్పుడు ఒక లైటింగ్లా ఒక హోల్లో నుంచి మెరుస్తున్నట్టు ఒక ప్రతిబింబంలా ఆమెకు కనిపించింది. సడన్గా షాక్ అయింది. ఏంటిది అసలు ఇలా లైటింగ్ ఏదైనా షైన్ అవుతుందని చెప్పేసి ఆమె ఏంటంటే దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నగేష్ అనే వ్యక్తి ఇలా వీడియోలు తీస్తున్నట్టుగా తను గుర్తించింది. ఆమె ధైర్యంగా, నిజానికి ఈ మహిళని చాలా మెచ్చుకోవాలి, ధైర్యంగా వాళ్ళ యాజమాన్యానికి కంప్లీట్ చేసింది. ముందు అతనికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అతను బ్రతిమలాడాడు కూడా, మేడం ప్లీజ్ దయచేసి చెప్పొద్దు, నా జాబ్ ఊడిపోతుంది, నా ఉద్యోగం పోతుంది, దయచేసి తప్పైపోయింది. అసలు వాడికి ఎలా క్షమాపణలు అడగబుద్దయిందో నాకైతే అర్థం కావట్లేదు. అయితే యాజమాన్యానికి దృష్టి తీసుకెళ్ళింది. వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. నగేష్ మొబైల్ ఓపెన్ చేసి చూస్తే దాదాపు అలా 30 మంది వీడియోలు అలా తీశాడు. సో ఈ మహిళ కనుక అతన్ని పట్టించుకోకపోయి ఉంటే ఈ 30 మందిని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచేందుకు ఖచ్చితంగా ప్రయత్నించేవాడు. వీడికి పిచ్చేంటో రికార్డ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా ఏం చేశారు. ఇప్పుడు ఆ ఇన్ఫోసిస్ కంపెనీలో ఉన్న ఆ మహిళలందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ మహిళని తీసేందుకు ప్రయత్నించాడో ఆ భర్తకు కూడా ఈ విషయం తెలిసి ఇన్ఫోసిస్ పైన, ఆ కంపెనీ పైన, ఆ యాజమాన్యం పైన దాడి చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే పోలీసులు ఇతను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అతని మొబైల్లో దాదాపు 30 వరకు కూడా వేరే మహిళల్ని ఇదే విధంగా ఆ వీడియోస్ రికార్డ్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసెస్ ఇతన్ని అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి నేను పూర్తి విషయాలని కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అలా చేశాడని. సో గైస్, బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో జరిగిన ఈ షాకింగ్ ఘటన. ఒక ఉద్యోగి ఆఫీస్లో రెస్ట్ రూమ్లో మహిళా సహోద్యోగుల అశ్లీల వీడియోని రహస్యంగా రికార్డ్ చేశారు. అయితే ఈ ఆరోపణలతో అతడిని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్వప్నిల్ నగేష్ మాలిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫోసిస్ క్యాంపస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి జూన్ 30వ తేదీన తాను రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న తలుపు వద్ద ప్రతిబింబం గమనించింది. ఎవరో తనను వీడియో రికార్డ్ చేస్తున్నట్టుగా అనుమానించింది. దీంతో ఆమె తనిఖీ చేయగా స్వప్నిల్ అతడి మొబైల్ ఫోన్తో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించింది. దీంతో ఆమె వెంటనే కేకలు వేసింది. దీంతో అతడు క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ విషయంపై ఇన్ఫోసిస్ యాజమాన్యం చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్ఫోసిస్ హెచ్ఆర్ సిబ్బంది ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడిని స్వప్నిల్ ఫోన్లో పలువురు మహిళలకు సంబంధించి 30కి పైగా వీడియోలని గుర్తించారు. అయితే నిందితుడిని పట్టించిన మహిళా ఉద్యోగి భర్త ఈ ఘటన గురించి తెలియడంతో ఇన్ఫోసిస్ కంపెనీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై సదరు మహిళా ఉద్యోగి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు వెంటనే స్వప్నిల్ నగేష్ మాలిని అరెస్ట్ చేశారు. సో గైస్, చూశారు కదా, మహిళలకు ఎక్కడ కూడా భద్రత, రక్షణ సరిగ్గా లేదు అనేది మరొకసారి బయటపడింది. అండ్ ఈ వీడియో చూస్తున్న మహిళలు మీ ఆఫీసెస్లో కావచ్చు, మీ ఇండస్ట్రీస్లో కావచ్చు, మీ కంపెనీస్లో కావచ్చు, అండ్ మీరుంటున్న ప్లేస్, మీరు కూర్చుని వర్క్ చేస్తున్న ప్లేస్ అక్కడంతా కూడా సరిగ్గా ఉందా లేదని 10కి 10 సార్లు ఒకసారి చూసుకునేందుకు ప్రయత్నించండి. అండ్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, ఏఐ వచ్చేసింది. మన ఫోటో ఒకసారి క్లిక్ చేస్తే చాలు, ఆ ఫోటోతో ఒక వీడియోని క్రియేట్ చేసేస్తున్నారు, అశ్లీల వీడియోలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. చాలామంది దీనిపైన చాలా కంప్లైంట్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఫేక్ ఐడీస్తో, ఫేక్ మెయిల్స్తో విపరీతంగా చాలామంది తమ శత్రువులు కావచ్చు, తమకి కిట్టని వారిని కావచ్చు, ఈ రకంగా ఒక అశ్లీల వీడియోల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక పర్సన్ పక్కన ఉన్నా సరే వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకున్నట్టుగా కూడా ఒక వీడియోని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి గర్ల్స్, మీరు మీ కంపెనీస్లో కావచ్చు, మీ ఆఫీసెస్లో కావచ్చు, ప్రతి చోట కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసేందుకు ప్రయత్నించండి. సమాజంలో మన పేరు పోతుంది, గౌరవం పోతుందని అస్సలు ఆలోచించొద్దు. మీరు అలా ఆలోచిస్తే ఇలాంటి కిరాతకులు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఆ మహిళా ఉద్యోగి బయట పెట్టడం వల్ల ధైర్యంగా 30 మంది వీడియోలు బయటపడ్డాయి, వారందరూ భవిష్యత్తు కూడా ఈ మహిళ కాపాడింది. లేదంటే వారిని ఏ రకంగా వేధించేవాడో, ఏ రకంగా టార్చర్ చేసేవాడో, మానసికంగా హింసించేవాడో, బ్లాక్మెయిల్ చేసేవాడో, ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. వీడియోలు చూపించి డబ్బులు డిమాండ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు. మీ భర్తకు చూపిస్తాం, లేదంటే వేరే వాళ్ళకి చూపిస్తాం. అండ్ ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్తో కూడా వేరే వీడియోలు కూడా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ వాట్సాప్ డీపీలను కూడా మ్యాక్సిమం మీ ఫోటోలను పెట్టుకోవడానికి అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా యూసేజ్ని ఎక్కువ తగ్గిస్తే మాత్రం మీకు బెటర్. లేదంటే మాత్రం ఖచ్చితంగా మానసికంగా మీరు దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ ఇదే. ఒక వ్యక్తి తమ సహోద్యోగుల్ని రెస్ట్ రూమ్లో వీడియోలు రికార్డ్ చేసి తన దగ్గర బంధించాడు. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు వీడియోస్ ఎందుకు రికార్డ్ చేస్తాడు, ఎక్కడ అప్లోడ్ చేస్తున్నాడు, దాని గురించి కూడా పోలీసులు త్వరలోనే చెప్పే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.